బ్రేకింగ్ చూస్తున్న మంత్రి నారా లోకేష్ కర్ణాటక పర్యటనలో భాగంగా రాయచూర్ జిల్లా సింధనూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలను కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. తెలుగు సంఘాల నాయకులు, క్యాంపుల్లో ఉండే అభిమాన సంఘాలు, స్థానిక తెలుగు యువత మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో లోకేష్ ఫోటోలు దిగారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గతంలో 53 రోజుల పాటు సింధనూరు, రాయచూర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు చేశారు. సింధనూరులో ఉన్న తెలుగు ప్రజలు 10,000 మందితో ర్యాలీ చేశారు. కర్ణాటకలోని అన్ని తాలూకాల్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇక కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. సింధనూరులోని శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ కర్ణాటక పర్యటనలో భాగంగా రాయచూర్ జిల్లా సింధనూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలను కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఇక తెలుగు సంఘాల నాయకులు, క్యాంపుల్లో ఉండే అభిమాన సంఘాలు, స్థానిక తెలుగు యువత మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మొత్తానికి చూస్తున్నాం కర్ణాటకలో అయితే మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులకి సమీపంలో ఉన్నటువంటి రాయచూర్ జిల్లా సింధనూరులో మరి తెలుగు వారు ఎక్కువ శాతం ఉంటారు. అక్కడంతా కూడా ఎక్కువ శాతము తెలుగునే భాషనే కూడా అభిమానిస్తుంటారు. తెలుగు వారు అక్కడ ఎక్కువ ఉన్నారు. కాకపోతే వివిధ తెలుగు సంఘాల నాయకులు, క్యాంపుల్లో ఉండే అభిమాన సంఘాలు, తెలుగు యువత ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ ని ఇవాళ పర్యటనకు ఆహ్వానించారు. మరి వారి ఆహ్వానం మేరకు కూడా మంత్రి లోకేష్ ఈ రోజు సింధనూరుకి చేరుకొని అక్కడ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయనకు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కూడా మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగడము, యోగక్షేమాలు తెలుసుకొని అసలు కర్ణాటకలో తెలుగు వారి పరిస్థితి, వ్యాపారాలు, విద్య, వ్యవహారాలకి సంబంధించి అందరితో కూడా ఆత్మీయంగా బంధువులతో ఉన్నట్టు తనువుగా ఆయన ప్రస్తుతం పర్యటన కొనసాగిస్తున్నారు. రాయచూరులో పెద్ద ఎత్తున ఇంతకు మునుపే కూడా చంద్రబాబు అరెస్టు సమయంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన కొనసాగించి రాస్తారోకోలు, ర్యాలీలు చేసి చంద్రబాబుకు కూడా ఆ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగు సంఘాలన్నీ కూడా అండగా నిలిచాయి. దానికి కృతజ్ఞతగానే ఇవాళ మరి వాళ్ళ ఆహ్వానం మేరకే వచ్చారు. ప్రస్తుతం చిందనూరులో దాదాపుగా 10,000 మందితో కూడా తెలుగువారు ర్యాలీని నిర్వహించి ప్రస్తుతం ఘన స్వాగతం పలికారు. మరి ప్రస్తుతానికైతే ఘనంగా ఆయన పర్యటన కొనసాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.